హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ కనుక మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో ఐసీసీ మెన్స్ T20 వరల్డ్ కప్ 2022లో 13th మ్యాచ్ అంటే సూపర్ 12 గ్రూప్లో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారు, అలాగే టాస్ ఎవరు గెలవబోతున్నారు, మ్యాచ్ విన్నర్ ఎవరు అనే ప్రెడిక్షన్ వీడియోని మనం ఈ వీడియోలో చూద్దాం. సో న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఈ 13th మ్యాచ్ జరగబోతున్నది 22nd అక్టోబర్ 2022, దట్ ఈజ్ ఆన్ సాటర్డే మధ్యాహ్నం 12:30 నుంచి ఇండియాలో లైవ్ టెలికాస్ట్ కాబోతున్న మ్యాచ్లో. సో మనం ముందుగానే చెప్పుకున్నట్టు ఎవరు గెలుస్తారు, అలాగే టాస్ ఎవరు గెలుస్తారు, ఇంకా డ్రీమ్ 11 స్ట్రాటజీని కూడా మనం ఈ వీడియోలో మనం చూద్దాం. సో ముందుగా మనం టాస్ ప్రెడిక్షన్ని చూసినట్టయితే కనుక, సో టాస్ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎవరికి ఉన్నది అనేది మనం చూడాలి అంటే, సో టాస్ గెలవడానికి ప్రాబబిలిటీ ఉన్నది. సో ఆస్ట్రేలియా టీం టాస్ గెలిచే పాసిబిలిటీ ఉంది. సో ఇంకా అలాగే ఇక మ్యాచ్ విన్నింగ్, సో మ్యాచ్ ఎవరు గెలుస్తారు అనే ప్రాబబిలిటీ పర్సంటేజ్లో మనం చూసినట్టయితే, విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్లో మనం చూసినట్టయితే, సో మ్యాచ్ విన్నింగ్ అనేది మనం చూడాలి అంటే, సో అది న్యూజిలాండ్కి విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ వచ్చేసేసి అది 70%గా ఉండే ఛాన్స్ ఉంది. సో ఆబ్వియస్లీ ఆస్ట్రేలియాకి సో 30% విన్నింగ్ పర్సంటేజ్ ప్రాబబిలిటీ. సో న్యూజిలాండ్కి హై విన్నింగ్ ప్రాబబిలిటీ పర్సంటేజ్ అనేది మనం చెప్పొచ్చు. సో న్యూజిలాండ్కి గెలవడానికి ఎక్కువ అవకాశం ఉండే మ్యాచ్గా దీన్ని మనం చెప్పొచ్చు. అలాగే ఇక డ్రీమ్ 11 స్ట్రాటజీని మనం చూడాలి అంటే, సో ఈ జరగబోయే మ్యాచ్ రోజున సో ఎవరు బాగా ఆడతారు అనేది మనం చూడాలి అంటే, సో డ్రీమ్ 11 స్ట్రాటజీలో సో ఫస్ట్ మనం స్టెప్ తీసుకోవాలి అంటే కనుక, ఫస్ట్ ప్లేయర్ సెలెక్షన్ చూడాలి అంటే కనుక, సో ఎక్కువ విన్నింగ్ పర్సంటేజ్ ప్రాబిలిటీ న్యూజిలాండ్కి ఉంది కాబట్టి, సో న్యూజిలాండ్లో 7 ప్లేయర్స్ని ఇక్కడ తీసుకొని, అలాగే మిగతా రిమైనింగ్ ఆస్ట్రేలియా టీంలో 4 ప్లేయర్స్ని ఒక టీం కింద డ్రీమ్ 11 టీం కింద సెట్ చేసుకోవడం, ఇది ఒక మంచి స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు విన్నింగ్ పర్సంటేజ్ ప్రాబబిలిటీని బట్టి. అలాగే ఇక ప్లేయర్ సెలక్షన్లో విషయంలోకి వస్తే, సో క్రూషియల్గా ఆడే ప్లేయర్స్ని ఈ మ్యాచ్లో మనం చూడాలి అంటే, సో కంపల్సరీ ఎవరైతే బోత్ టీమ్స్లో కూడా ఇప్పుడు మనం చెప్పబోయే డ్రీమ్ 11 స్ట్రాటజీ, డ్రీమ్ 11 ప్లేయర్ సెలక్షన్ మనం చెప్పాలి అంటే, ఎవరైతే కనుక 4th ప్లేస్లో, సో ఎవరైతే 4th ప్లేస్లో బ్యాటింగ్కి దిగుతారో ఆ ప్లేయర్ని కంపల్సరీ చూస్ చేసుకోవాలి క్రూషియల్గా. సో బోత్ టీమ్స్లో కూడా, సో అది టాస్ పడేదాన్ని బట్టి, టాస్ విన్నింగ్ని బట్టి కూడా, సో బ్యాటింగ్కి ఏది టీంకి అనుకూలంగా ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా, సో దాన్ని బట్టి కూడా, అలాగే స్టార్టింగ్లో ఓపెనర్స్ తొందరగా అవుట్ అవుతారు కాబట్టి, సో కంపల్సరీ 4th ప్లేస్ అనేది మంచి చాయిస్గా మనం చెప్పుకోవచ్చు. సో ఇక నెక్స్ట్ అలాగే ఇంకా మనం ప్లేయర్ సెలక్షన్లో చూడాలి అంటే, ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో 2nd ప్లేస్లో బ్యాటింగ్ దిగుతారో ఆ ప్లేయర్ని, సో బోత్ టీమ్స్లో కూడా ఒక పిక్ కింద, సో మనం 7 ప్లేయర్స్ ఇక్కడ 4 ప్లేయర్స్ అనుకున్నాం కాబట్టి, సో దానికి తగ్గట్టు ముందు బ్యాటింగ్ ఎవరు, నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు, సో అనే దాన్ని బట్టి 2nd ప్లేస్లో ఎవరైతే బ్యాటింగ్కి దిగుతారో వాళ్ళని కంపల్సరీ చూస్ చేసుకోవాలి. సో అలాగే ఇక నెక్స్ట్ ఇక బౌలర్ సెలక్షను మనం చూడాలి అంటే, ఇంకా బౌలర్ సెక్షన్లోకి వచ్చేసరికి ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్లో లాస్ట్ ప్లేస్లో అంటే 11th ప్లేస్లో బ్యాటింగ్కి వస్తారో సో ఆ ప్లేయర్ని, సో ఆబ్వియస్లీ 11th ప్లేస్ అంటే బౌలర్ కంపల్సరీ. సో బౌలర్ చాయిస్లో మనం 11th ప్లేస్ ఎవరైతే బ్యాటింగ్ ఆర్డర్కి దిగుతారో ఆ ప్లేయర్ని పిక్ చేసుకుంటే కనుక, సో వాళ్ళు మంచిగా క్రూషియల్గా ప్లే చేసే ఛాన్స్ ఉంది. సో అలాగే ఇక కెప్టెన్ వైస్ కెప్టెన్ కాంబినేషన్ మనం చూడాలి అంటే కనుక, సో ఈ 4th ప్లేసు 2nd ప్లేసు కాంబినేషన్లో కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇది కూడా ఒక మంచి స్ట్రాటజీగా మనం డ్రీమ్ 11 స్ట్రాటజీగా మనం చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది న్యూజిలాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్కి సంబంధించిన టాస్ ప్రెడిక్షన్, అలాగే మ్యాచ్ విన్నింగ్ ప్రెడిక్షన్, అలాగే డ్రీమ్ 11 స్ట్రాటజీ కూడా మనం చూసాం. సో ప్రెడిక్షన్
బేస్డ్ ఆన్ ఆస్ట్రాలజీ ఓన్లీ, దయచేసి గమనించండి. సో హోప్ యూ ఎంజాయ్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.